బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. రిమైనింగ్ అన్ని చోట్ల చాలా ఎక్కువ. మేము ఇక్కడికి వచ్చినప్పుడే సీనియర్స్తో ఎంక్వైరీ చేయించుకొని మరీ చూసుకున్నాము ఓవరాల్గా మొత్తం. సో ఇదే మాకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో రెంట్ వచ్చేసింది. అందుకే మేము ఇక్కడే స్టే చేస్తున్నాం. రూమ్స్ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనం అడ్జస్ట్ అవ్వచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హలో మామ, 1401 వుడ్లాండ్ విలేజెస్ ఇదంతా సీనియర్ సెటప్. అక్కడ ఉన్నది మా జయంత్ అన్న. యాక్చువల్గా ఈ అన్నయ్య మాకు 6 లెవెల్లో ఉన్నాడు యూనివర్సిటీలో. ఆ కుర్చీలో కూర్చోవాలంటే మినిమం 2 సెమిస్టర్స్ అవ్వాలని ఫస్ట్ డేనే మా అందరికి వార్నింగ్ ఇచ్చేశాడు. ఇంకా ఇదైతే మా సోఫా. ఇది సీనియర్స్కి ఎవరో ఫ్రీగా ఇచ్చారంట. ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు అని మనకి తెలియదు. ఇదైతే టీవీ $250 పడింది. స్ప్లిట్ కట్టాం మేము కూడా, ఇంక చేసేది ఏమి లేక. ఇదైతే దేవుడి గుడి అనమాట. ఈ యాక్చువల్గా జయంత్ అన్నే పూజలు చేస్తూ ఉంటాడు, ఎక్కువ ఫ్రీగా ఉంటాడు. ఇది మా చెత్త పొట్ట, దీని గురించి అసలు చెప్పే పని లేదు. ఇక పోతే ఇది చాలా కాన్ఫిడెంట్గా మీరు బాయ్స్ రూమ్ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు, ఇది గర్ల్స్ రూము. ఈ మధ్యన వీళ్ళు మంచిగా ఉంచుకోవట్లేదు, నిమిషం కూడా ఉండలేము ఇక్కడ. స్మెల్ వచ్చేస్తుంది అసలు రూము. ఆ హెయిర్ డ్రైరు, ఆ టెడ్డీ బేరు, ఆ బ్లాంకెట్స్, ఎబ్బెబ్బెబ్బే అసలు ఉండలేము మనం ఇక్కడ నిమిషం కూడా యాక్చువల్గా. ఇంకా నెక్స్ట్ మనకైతే కిచెన్. ఇక్కడ ఎక్కడో లైట్ ఉండాలబ్బా, ఇదిగో లైట్ వచ్చేసింది మనకి. ఇదైతే కిచెన్ గైస్. ఇది ఫ్రిడ్జ్. యాక్చువల్గా మనకు అంతా ఎలక్ట్రిక్ స్టవ్వే. ఎవడో షిఫ్ట్ క్లీన్ చేసినట్లేడు ఈరోజు, తప్పట్లేదు. ఇంకా ఎవడ షిఫ్ట్లో ఆడే గడుపుకుంటాడు ఈ బొచ్చులు బోళ్ళన్నీ. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకునే మెటీరియల్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఇంకా పోతే నెక్స్ట్ మనకి మిగిలిన బాయ్స్ రూమ్ అనమాట. ఇది చెప్పుల స్టాండ్, దీనికి కూడా స్ప్లిట్ కట్టాం. ఈ బెడ్ అని ఎవరిదన్నా మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే ఇది సీనియర్ది. ఈయన కూడా కొద్దిగా మడతేసుకోవడం, ఎందుకంటే ఆన్ క్యాంపస్ జాబ్లో ఇవి చేస్తూ ఉంటాడు యాక్చువల్లీ. ఇంకా పోతే మన బెడ్ కొంచెం నీట్గానే ఉంటుంది. ఈ పక్క బెడ్ ఆర్య అన్నది. ఈ అన్న కూడా చాలా శుభ్రంగానే ఉంటాడు బాగా. ఎంతైనా బాయ్స్ రూమ్ కొంచెం నీట్గా ఉంటుంది అబ్బా. ఇకపోతే అది వాష్రూమ్, దాని గురించి మేము చెప్పే పనే లేదు, మీ అందరికి బాగా తెలుసు.